విశాఖ జిల్లా గాజువాక పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. గాజువాకలో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో మెసేజ్లు వైరల్ అవుతూ ఉన్నాయి. గ్యాంగ్ రేప్ కేసుని గాజువాక పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేస్తున్నారంటూ మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజెస్ పై విశాఖ సిపి శంకబ్రత బాగ్చి సీరియస్ అయ్యారు. నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీపీ త్రినాథ్ను ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గాజువాక పిఎస్ పరిధిలో గ్యాంగ్ రేప్ జరిగిందంటూ కూడా మెసేజెస్ వైరల్ అయిన నేపథ్యంలో విశాఖ సిపి కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సిద్ధు, విశాఖపట్నంలో మరొకసారి పోలీసులు తీవ్ర వివాదంలో చిక్కున్నారు. అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్యాంగ్ రేప్ జరిగింది యువతిపై అంటూ కూడా కొన్ని మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న సాయంత్రం సమయం నుంచి కూడా ఈ మెసేజ్లు తీవ్ర స్థాయిలో వైరల్ గా మారడంతో స్థానికులు అదేవిధంగా విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గాజువాక పార్క్ లో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, ఆ మెసేజ్లు విశాఖ సిపి శంకబ్రత బాగ్చికి చేరుకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఆ మెసేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని, అయితే ఈ కేసులో ముఖ్యంగా పోలీసులు వివాదాలు ఎదుర్కోవడానికి కారణం ఈ గ్యాంగ్ రేప్ అంశం సంబంధించి గాజువాక పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ జరుగుతుంది అంటూ కూడా ఆ మెసేజ్ల్లో పేర్కొన్నారు కొంతమంది. అయితే ఈ ఘటన సంబంధించి అసలు ఈ మెసేజ్లు ఎవరు వైరల్ గా మార్చారు, అసలు నిజంగానే గ్యాంగ్ రేప్ జరిగిందా, గ్యాంగ్ రేప్ అంశాన్ని గాజువాక పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేశారా అంటూ కూడా వెంటనే దర్యాప్తు చేయాలి. తీవ్రస్థాయిలో దీనికి సంబంధించిన విచారణ రిపోర్ట్ నా దగ్గరికి కావాలి అంటూ కూడా విశాఖ సిపి శంకబ్రత బాగ్చి సీరియస్ అయ్యారు. వెంటనే విశాఖ సౌత్ జోన్ ఏసీపీ త్రినాథ్ను అదేవిధంగా డీసీపీ 2 మేరీ ప్రశాంత్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం విశాఖ ఏసీపీ సౌత్ ఏసీపీ త్రినాథ్ విచారణ చేస్తున్నారు. నిజంగా ఈ ఘటనకు సంబంధించి ఎంతవరకు సమాచారం నిజంగానే జరిగిన ఘటనకు సంబంధించి అసలు గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగింది అంటే పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా సరే ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు తీవ్ర వివాదంలో చిక్కున్నారని చెప్పుకోవచ్చు. సిద్ధు. ఓకే నరేష్.